అచ్యుతో యథా వైష్ణవానాం యదా శంభు పురాణానాం ఇదం తతం. శ్రీమద్భాగవతం 11వ స్కందం. దేవతలలో దేవదేవుడు అచ్యుతుడు శ్రేష్ఠుడు, ప్రవహించే నదుల్లో గంగ శ్రేష్టం. అలానే వైష్ణవులందరిలోకెల్లా కూడా వైష్ణవానాం యథా శంభు, ఏమి పరమశ్రేష్ఠుడు, పరమోన్నతమైనటువంటి వైష్ణవుడు శంభు శివుడిగా చెప్తారు శ్రీమద్భాగవతంలో. అలానే భాగవత పురాణం అన్ని పురాణాలకెల్లా కూడా సర్వోత్కృష్టమైంది. మనం ఇప్పుడు ఇక్కడ ఏకాంబరేశ్వర మందిరంలో ఉన్నాము, కాంచీపురంలో. ఈ కాంచీపురంలో దీనిని ఇక్కడ శివకంచి అంటారు. ఇది ఏకాంబరేశ్వర మందిరం యొక్క విశిష్టత. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో వాళ్ళు ఏదైనా సరే ఒక ఉన్నత స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి? పరీక్షలు రాయాలి. ఏం చదువుకున్నావు నువ్వు? పలానా డిగ్రీ. ఆ పలానా డిగ్రీ చదివామని ఎట్లా చెప్తావు? ఎగ్జామ్ రాశాను, దానికి మార్కులు వచ్చిన సర్టిఫికేట్ చూడండి. ప్రతి ఒక్కరికి జీవితంలో పరీక్షలు తప్పనిసరి. ఆ పరీక్షలు ఉంటేనే ఆ వ్యక్తి ఆ జీవితంలో నిజంగా అతని సామర్థ్యం ఎంత అనేది తెలుస్తుంది. పార్వతీదేవి ఒక రోజున ఒక మామిడి చెట్టు కింద కూర్చొని చక్కగా ఆ శివయ్య కోసం చక్కగా ప్రార్థన చేస్తుంది, తపస్సు చేస్తుంటే శివయ్య పరీక్షించాలనుకున్నాడు. నీ తపస్సు ఎంత గొప్పదో నాకు తెలియాలి. పరీక్షించాలనుకుని ఏం చేశాడు ఆయన? అకస్మాత్తుగా ఉండేటువంటి ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో ఆ మామిడి చెట్టుకి అగ్ని పుట్టించాడు. ఆమె కూర్చొని ఏ చెట్టు కింద తపస్సు చేస్తున్నా ఆ మామిడి చెట్టు అంతా అగ్నిలో దహించుకుపోయేసరికి పార్వతీదేవి చూసి, అయ్యో ఈ సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇంకెవరు? వైష్ణవి కదా, ఎవరిని అడుగుతుంది? విష్ణువుని అడుగుతుంది. వెంటనే విష్ణువుని సహాయం అడగగానే వెంటనే విష్ణువు వామన రూపంలో వచ్చాడు. వామనమూర్తి రూపంలో వచ్చి ఇక్కడ ఆయన ఏం చేశాడంటే తన యొక్క శంఖ చక్రాలతో శివయ్య యొక్క నుదుటిన ఉండేటువంటి చందనం తీశాడు. ఆ చందనం తీసి ఆ మామిడి చెట్టుకి అక్కడ ఏదైతే తగలబడుతుందో ఆ మామిడి చెట్టుకి అక్కడ అద్దాడనమాట. వెంటనే ఈ శివయ్య నుదుటి ఉండేటువంటి చందనం యొక్క చల్లదనానికి ఆ మామిడి చెట్టు మంటలన్నీ కూడా ఆరిపోయింది. మళ్ళీ మామిడి చెట్టు జీవం పోసుకుంది. మళ్ళీ యథావిధిగా మామిడి చెట్టు అలాగే ఉంది. పార్వతీదేవి ప్రశాంతంగా తపస్సు చేసుకుంది. నువ్వు పరీక్ష పెడితే నేను విష్ణువుని అడగనా అనేసి. మళ్ళీ రెండోసారి ఏం చేశాడు? శివయ్య ఇలా కాదని చెప్పేసి గంగాదేవిని పంపించాడు. గంగ పెద్ద ఉధృతమైన వేగంతో ఇక్కడికి వచ్చింది. గంగ వచ్చేసరికి ఆ గంగా ప్రవాహం ఎప్పుడైతే దగ్గరికి వచ్చిందో పార్వతీదేవి విజ్ఞప్తి చేసింది. ఏమని? గంగా, నువ్వు శివుని యొక్క శిరస్సు దగ్గరే ఉంటావు, నేను శివుని యొక్క పక్కనే ఉంటాను. గౌరీ విభూషిత, అవునా? మనం చెప్తాం కదా. అందువల్ల నా మీదకి ఏమి నువ్వు, నేను తపస్సు చేసుకుంటాను, నా మీదకి ఏమి నువ్వు దాడి చేయొద్దాను. గంగాదేవి శివయ్య పంపించాడు, నా డ్యూటీ నేను చేయాల్సిందే అని చెప్పేసి పెద్ద ఉధృతంగా వచ్చేసింది. వచ్చినప్పుడు పార్వతీదేవి ఏం చేసింది? అక్కడ ఇసుకతో శివలింగం చేసి పూజిస్తూ ఉన్నాను. ఆ ఇసుకతో చేసిన శివలింగాన్ని పార్వతీదేవి వెళ్ళి అమాంతం ఆలింగనం చేసుకుని అంత పెద్ద గంగ వచ్చి మొత్తం అంతా ఊడ్చిపెట్టేసింది. కానీ ఆ ఇసుక శివలింగం ఏమీ కాలేదు. అప్పుడు శివయ్యకి అర్థమైంది పార్వతీదేవికి ఎంత భక్తి కలిగి ఉందో అనేసి. ఇసుక శివలింగం అంత గంగ వచ్చినా ఏమీ కాలేదని చెప్పేసి అప్పుడు శివయ్య వచ్చి, నేను ఇక్కడ నీకోసం ఇక్కడే ఉంటాను, నీ భక్తికి తెలియజేయడానికి నేను ఇక్కడే ఉంటానని చెప్పి శివయ్య ఇక్కడ ఉండిపోయాడు. అందుకనే ఏకాంబ్ర, ఈయన ఆమ్ర అంటే మామిడి చెట్టు, ఆ ఆమ్ర నుంచి అక్కడ తపస్సు చేయడం వల్ల ఇసుక శివలింగంగా శివయ్య ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అది బాలాలయ సంప్రోక్షణ 3 నెలలు జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి ఏం చేశారు? అత్తి శివలింగం, అది అత్తి చెట్టు. ఎందుకంటే ఈ క్షేత్రం అంతా అత్తి అనమాట. అత్తి చెట్లు ఎక్కువ ఇక్కడ మామూలుగా కూడా. ఆ అత్తితో తయారు చేసినటువంటి శివలింగానికి ఆ ఇసుక శివలింగం యొక్క ఆవాహనం చేసి ఈ 3 నెలలు అక్కడ మనకు దర్శనం. అయితే ఇంకొక పెరుమాళ్ళు ఉన్నారు లోపల. ఎందుకని? మొట్టమొదట ఆటంకం కలగగానే పార్వతీదేవికి ఎవరు సహాయం చేశారు? అందుకని ఆయన అక్కడ ఏమి నీలందన్ తండవన్ అని చెప్పేసి అంటారు. అంటే చంద్ర చూడ పెరుమాళ్ళు అంటారు. కారణం ఏంటంటే శివుడి యొక్క నుదుటి నుంచి చందనం తీసి ఆ మామిడి చెట్టు యొక్క అగ్నిని ఆపాడు కాబట్టి ఆ విధంగా సహాయం చేసినందుకు పెరుమాళ్ళు స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. సో లోపల అది దివ్యదేశం, ఆళ్వార్లు కీర్తించారు. మనం లోపలికి వెళ్ళలేకపోయాం కానీ అది ఆళ్వార్లు కీర్తించిన దివ్యదేశం. వామనమూర్తి విష్ణు రూపంలో అక్కడ ఉన్నారనమాట. ఎందుకంటే పార్వతీదేవి పిలువగానే వచ్చి సహాయం చేసింది దానికి. సో అందుకని ఇక్కడ శివకంచి, శివుడు ఏకాంబరేశ్వరుడు, లోపల పెరుమాళ్ళు కూడా అక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. సో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్య ఏదన్నా మనం చెప్పుకుంటే శారీరక ఆరోగ్యం కానీ మానసిక అనారోగ్యం కానీ, శారీరక అనారోగ్యం కానీ మానసిక అనారోగ్యం కానీ, ఈ రెండు పోగొట్టుకొని శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని పొందడం కోసం ఇక్కడ వచ్చి అందరూ కూడా ప్రార్థన చేస్తారు.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏకాంబరేశ్వర మందిర్ కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, నితాయి గౌర్ ప్రేమానందే హరి హరి. పద.